వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు మామ, కేవలం కామెడీ పర్పస్. నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురు మామ. అరే తాశలు బాడుకోవు చెప్పురా లంగా బాడుకోవు మామ. దీపావళి పండుగ అయిపోయింది మామ. లాస్ట్ ఇయర్ గుద్దాల దాయి కక్కినాం. అవును మామ, తాగుదాం దీపావళి దావత్ చేసుకున్నాం. నీ గుద్దాని కర్రగాడుతుంది ఇంకా తాగుడంటే అసలు సుల్లి కోసుకుంటాడు. నీ గుద్దల గడపారా, నువ్వైతే గుద్ద నెలకు రాసుకుంటావారా తాగుడంటే. పిల్లగా నువ్వు పోకోవాలా రాపుతున్నావు మరి. గుద్ద నెలకు రాసుకుంటా తాగుడంటే. తమాషా దెంగకు, నేను దాపినప్పుడు కడుపులు కడిగినావు. నీ తాగుడు గుద్దని దెంగ. నీ గుద్దల దమ్ముంటే ఇప్పుడు దాపరా. ఇప్పుడు నిన్ను ఏ చెప్పుతుంది దెంగలరా. పాలతో బాడుకోవు, నా సుల్లి పట్టుకొని తీసుకురా తాపుతా. ఓరా రీ మీ సూపర్ల జాతింది ఇంకా మిమ్మల్ని సావా దెంగి చోలు ముయ్యా ఆపుర్రా నాన్న మీ లొల్లిపోకుల మొడ్డ. పాత లంజ గొల్లాలు ఎందుకురా ఇప్పుడు సిట్టింగ్ చేద్దాం అనుకున్నాం, దాని గురించి మాట్లాడు. మామ నేను 4-5 బీర్లు తాగుతారా. పిచ్చి గుద్దోడు లాస్ట్ టైం ఒక్క బీర్ దాకా కుక్కని దెంగనిక పోయింది మామయ్యడు. నేను పోయి కాపాడినప్పుడు, లేకపోతే ఈయన సుల్లి వరుకుతుండే కుక్క. నీ చెప్పుడు జాతిని దెంగ, నువ్వు కూడా ఒక్క బీర్ కడి ఇచ్చానవురా. 2వ బీర్ ఓపెన్ చేయనిక పోయి ఆ సీసా వాళ్ళు దెంగినావు. బంగారు లాంటి ఫుల్ బీరు నెలపాలు చేసినావు. తూ నీ బతుకుల సుల్లి. ఆ బీర్ సీసా నీకు కావాలని మళ్ళీ దెంగలేరా. డక్కన్ స్టైల్ గా ఓపెన్ చేద్దామని పోతే జారి పడ్డది. నీ సొపత్ జాతిని దెంగ, మళ్ళా నా బీర్ వస్తు కుర్తి అయినట్టు దాయినావు గారా. మళ్ళా గమ్ముచ్చడైపోవు. ఏ నువ్వు నా ఒట్టకాయ మావా. సరే కానీ సిట్టింగ్ చేద్దాం. ఇంకేడా మన పాత గడ్డ మీద వేద్దాం. గడ్డ మీద చేసే పోలీస్ కాకు వచ్చి గుద్ద మీద అంటాడు. ఇంత పిరిగి గొడ్డు అనుకునేది మావ నువ్వు. పోలీస్ కాకలు వచ్చారనుకో పొల్లూరు కాలే. బీర్లకు పైసలు కూడా సెట్ చేస్తుండు. అమ్మ తోడు మావ, నా తాన 10 రూపాయలు నేరా. నేను 10 ప్యాకెట్ తీసుకురా స్టఫ్కు. నా తాన 50 రూపాయలు ఉన్నాయి మావా. అది కూడా నాది కావు, మా అమ్మాయి చిల్లర పట్టుకురమ్మన్నది. ఇంకేంది మరి, ఇంటికి పోయి చెక్కచ్చ మాడుకోపోరి. పిచ్చి బాడుకోవాలారా. పైసల్లో కానీ గుద్ద బీర్లు తాగుతా అంట. బీర్లు పాసి గుద్దలని చూడక నువ్వు సెట్ చేయరా పైసలు. నేనేమని కొంపలకి వెళ్తే ఇంకా రావాలి పైసలు. ఇప్పుడు ఎట్లా మరి, తాగుడు ఉందా లేదా. నీలాంటి వచ్చోజుగాల దెంగాలి మామ. పిచ్చి అకౌంట్లో బాడుకో. పైసలు కూడా ఒక దిక్కు అంటే ఎంత అయితే రా మొడ్డ, పైసలు ఎంత అయితే చెప్పు. పులి 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 బీర్లకు పైసలు సెట్ చేస్తుంది. పైసలు ఉన్నాయి అయితే తలా 2 బీర్లు స్టఫ్ థమ్సప్. ఓ పిచ్చి గుద్దరా థమ్సప్ ఎందుకురా. మనం గుద్దలు అయినాక గాలికి కమ్మని గుద్దగా ఇచ్చుకుంటాం కదా. మనం మీద ఒక థమ్సప్ బ్యాచ్ కానీ పెట్టుకున్నాం అనుకో, మనం ఏ లంచ పంచాయతీ చేసినా వాడు చూసుకుంటాడు. తిల్లరా మొత్తం ఒక 1000 రూపాయలలో అయిపోతుందిరా. పైసలు ఎట్లా సెట్ చేద్దాం. ఓ నీ గుద్దని కర్రగాడులు దెంగగారా. నీ చెప్పుడు జాతిని దెంగ. నీ నోట్ల నా సాడు. బీర్లు ఇప్పించటం లెక్కనే ఎంత అవుతాయి అన్నావు గారా. నేను ఇప్పిస్తా అని చెప్పలేరా గుద్దాకిలో. అందాదా ఇంత అయితే అని అడిగిన. నువ్వు మళ్ళా మాట్లాడక బాడకావు. నీ అవ్వ జీవితం కుద్దాం దెంగ. జోబుల పైసలు లేవు, నా మనసేమో తాగుంటుంది. అవును మామ, సేమ్ నా మనసు కూడా తాగుంటుంది. మనసేమో తాగుంటుంది, పైసలేమో లేవు అంటుంది కాదు. ఇప్పుడు మనం ఒక మేకగాని సెట్ చేసుకోవాలి. అవును మామ, ఆ గుడ్డి నగరాజు గాడు ఉండగా, వాడు మనల్ని గుద్ద వాళ్ళ రేక్తాడు. వాంతాన దెంగుదాం పైసలు. వాడు పిల్లికి బిచ్చమేయర్రా సుల్లిగా. మనం వంగితేనే వాడు దెంగుతాడు పైసలు. అంత పేసి గుద్దగాడాడు. ఓ పని చేద్దాం, శశానగాని కాడ దెంగుదాం పైసలు. ఎందుకురా పాపం, అన్నగాని లాస్ట్ టైమే నాశనం దెంగినాం. అట్లా అనుకుంటే నువ్వు మొడ్డ గుడిచిపోతావు ఎర్రిపోక. అన్నగాని తన గుద్ద వాళ్ళ పైసలు ఉంటాయి. స్కామ్ దెంగాలి మా అన్నగాన్ని. ఏమని చెప్తావు అన్నగానికి. అన్న ఒక్క బీర్ రాపిస్తే నీకోసం నా సుల్లి కోసుకుంటానా అంటావా. లేదురా గుద్దాకిలోడా, నీ పిల్ల వంతోన లేచిపోయిందని చెప్తా. హలో శశాన, నీకోసం సుల్లి కోసుకుంటాంటున్నానా. వాని గుద్దల కూడా కోసుకోవాను. అరే మామ కోసుకోమంటారా. కోసుకో. నీ గుద్దరా బిట్టు, నీ పిచ్చల మీద పల్ల దెంగినా పాపం లేదు. గదేమన్నా బతాయారా కోసుకోనికే. అన్నా ఈడేమంటుండు తెలుసా, కోసుకుంటా గానీ కాడని బీర్లు పియానా అంటుండు. ఓ తాగుబోతు బాడుకోవు, గా పిచ్చల బీర్ల కోసం నా సుల్లిని బలి కొడుతున్నావేంద్రా. అరే ఆడు కోసుకుంటా అంటే 2 కార్టన్ల బీర్లు ఇప్పిస్తారా. మావా నీ సుల్లికి గుద్దవాళ్ళ డిమాండ్ ఉందిరా. అన్నగాడు 2 కార్టన్ల బీర్లు తాపిస్తాంటు నువ్వు కోసుకుంటే. అన్నా నువ్వు 2 కార్టన్ల బీర్లు పట్టుకొచ్చేసేయి. మా వాడు సుల్లి కాదు ఒట్టకాయలు కూడా కోసుకుంటాడు. మొడ్డ అన్న సల్ల బీర్లు పట్టుకొచ్చినావా వేడి బీర్లు పట్టుకొచ్చినావా. కళ్ళు దెంగినాయా సల్ల బీర్లు అవి. ఇంకేంది మరి, కడుపులు కడుగుదాం స్టార్ట్ చేయి. సందర్ల సడేమి అన్నట్టు బీర్లు అందుకొని దెంగి తాగుదాం అనుకుంటున్నావులే. ఫస్ట్ వన్ సుల్లి కోసుకోమని నా కోసం, అప్పుడే ఇస్తా బీర్లు. అన్నా కోసుకుంటానా, బీర్లు తాగినాక కోసుకుంటా. అరే మావా, నీ రక్తం నా రక్తం వేరుండొచ్చురా. కానీ నీ వట్టకాయ నా వట్టకాయ సేమ్ రా. మన వట్టకాయల స్నేహాన్ని ఎవ్వడు విడదలేడు.
వీడేంది మా ఒక్క బీర్కెట్ ఇచ్చాయిండు. ఈయన తాగుడు గుద్దని దెంగ ఈడు తాగిందంటే ఈయన కళ్ళకేది కనిపించిన కామంతో చూస్తాడు. అబ్బా ఇద మాత్రం ఐడా కూర్చుంది దేని బంతులు పెద్దగున్నాయి. నీ కళ్ళలా సుల్లి నేను రాసేసాను. యా ఓకే అన్నా సారీ. మామారాయ్ మనం ఒక మంచి వైన్ షాప్ పెడదాంరా. ఇన్ని రోజులు మనం బీర్లు వాడిని అడిగి వీడిని అడిగి తాగినాం. అదే మనం వైన్ షాప్ పెట్టినాం అనుకో మనమే 10 మందికి బీర్లు వంచుతాం. అట్లాంటి గుణం రా మనది. పీకీర్తి పిల్లాతులు మొడ్డ అకౌంట్ లో 10 రూపాయలు లేవు అని తాగిన ఒక బీర్కి వైన్ షాప్ పెడతాదంట అయ్యా. బిట్టారై మనం బీర్లు ఎందుకు తాగుతాం చెప్పురా. ఎందుకంటే ఈ భూమి గుద్ద చుట్టూ మనం తిరగలేం. అదే ఈ బీర్ వేసినాం అనుకో భూమి మన గుద్ద చుట్టూ తిరుగుతుంది. అరే నా లపాకి నన్ను ఇచ్చిపెట్టి పోయిందిరా. ఏం కాదు మా బీర్ తాగు మర్చిపోతావు. నీ కుద్దరదంతా లంగా పాడుకోవు. తాగిన బిల్లనే మర్చిపోతున్నమాట. లపాకి నా టపాకి గుర్తొస్తూనే ఉంది. ఒక్కొక్కడు 5 బీర్లు దెంగి తాగిన తర్వాత అరే భూమి ఏందిరా గుండ్రంగా తిరుగుతుంది. నువ్వు 5 బీర్లు దెంగి తాగితే గుద్ద తిరుగుతుందా భూమి తిరగాక. అరే నా గుద్దల దమ్ము లేదనుకుంటారా మీరు. ఇప్పుడు నీ గుద్దల దమ్ము గురించి ఒకటి మాట్లాడిండు. బీసీసీ అనుకొని దెంగతా సుల్లిగా. అన్నా నువ్వు అని గుద్దలేలు పెట్టాక నా చప్పడాకుండు. అరే నేను ఏనుగుని ఎత్తుతా ఒక్క ఏళ్ళతోటి. నీ గుద్దరాటిల్లు నువ్వు తాగిన మొడ్డ 5 బీర్లకి ఏనుగుని లేవాడతావు. దాని మొడ్డకు నాతులు అందుకోరా నీ గుద్దల దమ్మేందో చూస్తా. లడ్డరే నువ్వు నా కోసం సుల్లి కోసుకుంటానావు గారా. కోసుకో ఇప్పుడు. అన్నా నువ్వు పెద్ద తాసిల్ గుద్దను అన్నా. వాని పిల్లనే వాడిని వదిలి తెంగింది వానికి లేస్తలేదని. వాని కోసం ఏం చేసావన్నా గుద్దలా పెట్టుకుంటావా. నాకు కదంతా తెలియదురా. తలకాయల సుల్లి నా కోసం నీ సుల్లి కోసుకోవా. అన్నా నువ్వేందా నా లపాకి పడ్డట్టు నా సుల్లి ఏమంట పడ్డావు. పాత చెప్పు వాటి దెంగితే చెప్తున్నా పల్ల నువ్వు నా కోసం సుల్లి కోసుకోవా. 2 కడల బిల్లు దెంగి తాగిను. నేను కోసుకోను నా మొడ్డల బిల్లు వచ్చి బయటకు వస్తాయి. నీ గుద్దల సుల్లి కథలు తింటున్నావు కథలు. బీసీసీ వాళ్ళ దెంగి నీ సుల్లి కోసియాల. అన్నా నీ బాంచాన్ని నీ కాలు మొక్కుతా అంత పని చేయకు. మావా రండి రా నా సుల్లిని కాపాడు. వెయ్యి అమ్మతోడు పోలీసు వాళ్ళు వచ్చారు మావా. నీ గుద్దలదంతా గద్దలేక కొడతావు. ఓర్రా పోలీస్. నేనే పోలీస్. అగో వచ్చిండు నీ గుద్దల లాఠీ నొక్కుతాడు పో. లక దొరికిరు కొడుకులు. ఇలా వట్టకాయలు అప్పాలైతే ఇయ్యాల. ఓకే గాయ్స్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఆపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.